నేను నా పనినే చేస్తున్నాను. అదేమిటో చెప్పండి బాబా. నా భక్తుడొకటి ముద్దుల కూతురు మంటల్లో పడిపోయింది. నేను ఆ పాపను కాపాడాలి. నేను తనను పైకి తీసుకొస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత కమ్మరి పని చేసే భక్తుడొకడు తన కుమార్తెను బాబా వద్దకు తీసుకొచ్చాడు. బాబా, మీరు నా బిడ్డను కాపాడటానికి వచ్చారు. తనను కాపాడారు, మంటల్లో నుండి రక్షించారు. కానీ బాబా ఇక్కడి నుంచి కదలనే లేదే. లేదు, అక్కడ జరిగిన దృశ్యాన్ని నా కళ్ళతో చూశాను. దిగులు పడకు నాయనా. నన్ను నమ్మిన వారిని కాపాడడం నా ధర్మం. నీ కుమార్తె త్వరలో కోలుకుంటుందిలే. బాబా ధునిలో నుండి ఊది ప్రసాదాన్ని తీసి అతనికిచ్చాడు. బిడ్డకు కాలిన గాయాల్లాంటివి బాబా చేతుల్లో కనిపించాయి. బాబా సిరిడిలోనే ఉండి తన భక్తులను కాపాడారు. గంగాజలం. దాస్గఢ్ మహారాజ్ బాబా గారి పరమ భక్తుడు. ఆయన తన జీవితమంతా బాబా గారికి సేవలు చేశాడు. భజనలు, కీర్తనల ద్వారా బాబా వారి అద్భుత మహిమలను అన్ని చోట్ల ప్రచారం చేశారు. ఒకమారు ప్రయాగ వెళ్లడానికి అనుమతి కోసం దాస్గఢ్ మహారాజ్ బాబా చెంతకు వచ్చారు. నమస్కారం. గంగా స్నానం చేయటానికి ప్రయాగకు వెళ్ళటానికి నాకు అనుమతినివ్వాలి. గంగా యమునలో స్నానం చేయాలని ఎంతో కోరికగా ఉన్నది. ఆ మాత్రానికే ప్రయాగ వెళ్ళవలసిన అవసరం లేదు. ఎక్కడ భక్తి ఉందో అక్కడ భగవంతుడు ఉంటాడు.